హైదరాబాద్ మీర్పేట్లో భార్యను భర్త ముక్కలు ముక్కలు చేసిన ఘటన మరవక ముందే అదే తరహా దారుణం మళ్లీ వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని హులిమాపు ప్రాంతంలో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో దాచిపెట్టాడు. నిందితుడిని మహారాష్ట్ర నివాసి రాకేష్ గా, మృతురాలిని 32 ఏళ్ల గౌరీ అనిల్ సామకేర్ గా గుర్తించారు. హత్య తర్వాత రాకేష్ స్వయంగా తన భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. రాకేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. గతేడాది నుంచి దొడ్డకన్నహల్లిలో నివసిస్తున్నాడు. గౌరీ మాస్ కమ్యూనికేషన్ లో పట్టభద్రురాలైంది. ఇక ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయడం లేదు. ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. గౌరీ చాలా సార్లు రాకేష్ పై చేయి చేసుకుంది. తాజాగా తీవ్ర వాగ్వాదం చెలరేగడంతో రాకేష్ గౌరీ కడుపులో కత్తితో పొడిచాడు. ఆ తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక ఒక పెద్ద ట్రావెల్ సూట్ కేసులో దాచిపెట్టి బాత్రూమ్ లో ఉంచాడు. జరిగిన విషయాన్ని గౌరీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న హులిమావు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, మీర్పేటలో జరిగినటువంటి ఘటన దేశవ్యాప్తంగా అందరినీ ఉలికి పడేలా చేసింది. మళ్ళీ సేమ్ అదే సీన్ బెంగళూరులో కూడా రిపీట్ అవ్వడంపై మాత్రం మహిళలకు భద్రత లేకుండా పోయింది. సొంత భర్తలే వీళ్లకు శాపంగా మారి సొంత భర్తలే హత్య చేస్తున్నటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కువగా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. ఈ రోజు బెంగళూరులో జరిగినటువంటి ఘటన కూడా అసలు మానవత్వం ఉందా లేదా, సొంత భార్యనే ఇంత క్రూరంగా చంపి డెడ్ బాడీ అంతా కూడా ముక్కలు ముక్కలుగా చేసి ఒక ట్రావెల్ బ్యాగ్ లో పెట్టి కొన్ని రోజుల పాటు అదే టాయిలెట్ రూమ్ లో పెట్టి దాన్ని భద్రపరిచాడు అంటే ఎంత క్రూరంగా వ్యవహరించాడు భర్త అనే మాత్రం బెంగళూరులో జరిగినటువంటి ఘటన పైన మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాయి. బెంగళూరులోని హోలిమావు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో చాలా రోజులుగా నివాసం ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఒక్కసారిగా క్షణికి ఆవేశమైనటువంటి భర్త అనిల్ ఇంట్లో ఉన్నటువంటి భార్య గౌరవ్ని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి శరీర భాగాలన్నీ కూడా విడివిడిగా చేసి ఆ శరీర భాగాలన్నీ ఎక్కడ పెట్టాలో తెలియక ఒక ట్రావెల్ బ్యాగ్ కొనుక్కొచ్చి ఆ ట్రావెల్ బ్యాగ్ లో ఆ శరీర భాగాలన్నీ కూడా పెట్టి ఆ రక్తపు చుక్కలు కూడా ఎక్కడ కింద పడకుండా ఆ ట్రావెల్ బ్యాగ్ లో పూర్తిగా దాన్ని బంధించేసి తీసుకెళ్లి టాయిలెట్ రూమ్ లో పెట్టి ఇన్ని రోజుల పాటు దాన్ని మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. హత్య జరిగిన తర్వాత రాకేష్ స్వయంగా తన భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని కూడా తమ కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టుగా సమాచారం బయటపడుతుంది. రాకేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ ఫ్రం హోమ్ నుంచి కూడా ఇంట్లో పనిచేస్తా ఉన్నాడు. గత ఏడాది నుంచి దొడ్డెక్కన్నహల్లిలో వీరిద్దరు భార్యాభర్తలు నివసిస్తా ఉన్నారు. గౌరీ మాస్ కమ్యూనికేషన్ లో పట్టుభద్రురాలైంది అనే విషయాన్ని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం గౌరీ చేయట్లేదు, ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరి మధ్య తరచుగా ఈ గొడవలు జరిగేవంటూ మాత్రం స్థానికులు ఈ విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేశారు. గౌరీ చాలా సార్లు రాకేష్ పైన చేసుకోవడము, ఇరుగు పొరుగు వారు వచ్చి దాన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆ రకంగానే భార్య వ్యవహరించడంతో ఇంకా తట్టుకోలేక ఈ ఇష్యూ కాస్త వివాదం మాట పెరిగి ఈ వాగ్వాదానికి దారి తీయడంతో రాకేష్ ఒక్కసారిగా గౌరీ కడుపులో కత్తితో పొడిచి అనంతరం ఆమె గొంతు కోసి చనిపోయిన తర్వాత తను కన్ఫర్మ్ చేసుకుని ఆ శరీర భాగాలన్నీ కూడా విడివిడిగా కట్ చేసి ఒక ట్రావెలర్ బ్యాగ్ లో పెట్టి వాష్రూమ్ లో కొన్ని రోజుల పాటు పెట్టి ఈ దుర్వాసన రాకుండా కూడా అనేక కెమికల్స్ ఉపయోగించాడంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక ఒక పెద్ద ట్రావెల్ బ్యాగ్ సూట్ కేసులో దాచిపెట్టి బాత్రూమ్ లో ఉంచి జరిగిన విషయాన్ని గౌరీ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి చెప్పడము, అనంతరం అక్కడి నుంచి కూడా తను పారిపోవడము. సమాచారం అందుకున్నటువంటి హోలిమావు పోలీసులు అక్కడికి చేరుకొని ఘటన స్థలంలో ఉన్నటువంటి ఆ ట్రావెలర్ బ్యాగ్ మృతదేహాన్ని అంతా కూడా పోలీసులు రికవరీ చేసి పోస్ట్మార్టం నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి ముందుగా తరలించి అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. శరీర భాగాలు ఎక్కడ ఏ పార్ట్ అనేది కూడా పోలీసులు గుర్తించలేకపోతా ఉన్నారు. అసలు చనిపోయింది గౌరీ అయినా కాదా అనే దానిపై కూడా కనీసం
ఆ నిర్ధారణ చేసుకోవడానికి గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్ లో ఆ డెడ్ బాడీని ఆ స్థాయిలో చిందవందనం చేసేసి మొత్తం ఎక్కడికక్కడ పార్ట్స్ అన్ని కూడా విడిభాగాలు చేసి మొహం కనిపించకుండా ఒంటిపై ఉన్నటువంటి టాటోస్ కూడా కనీసం గుర్తుపట్టలేనటువంటి ఘోరంగా పొడిచి కసి తీర్చుకొని ఆ డెడ్ బాడీ ముక్కలన్నీ కూడా టాయిలెట్ లో పెట్టిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతా ఉంది. మహిళల విషయంలో ఇప్పటికే భద్రత లేదు, రక్షణ లేకుండా పోయింది. అసలు సేఫ్టీ ప్రొటెక్షన్ అనేది లేకుండా కరువైంది అని పెద్ద ఆందోళన జరుగుతున్నటువంటి ఈ క్రమంలో బెంగళూరులో జరిగినటువంటి ఘటనలో సొంత భర్త భార్యని ఇద్దరి మధ్యలో గొడవ కారణంగా చంపి ట్రావెలర్ బ్యాగ్ లో ముక్కల కిందికి మార్చి భద్రపరచడం చేసినటువంటి ఘటన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే పోలీస్ శాఖ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లకు లోనవుతా ఉన్నారు. కేంద్రం నుంచి కూడా వారిపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఘటనలో జరిగినటువంటి వాస్తవాలు ఏంటి, నిందితుడు పరారీలో ఉన్నాడు, ప్రస్తుతం అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి అంటూ కూడా పోలీస్ శాఖ పైన తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. మీర్పేట జరిగినటువంటి ఘటననే దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఉడిక్కి పడేలా చేసింది. మీర్పేటలో జరిగినటువంటి ఒక మాజీ ఆర్మీ జవాన్ తన భార్య మాధవిని అత్యంత క్రూరంగా చంపి ముక్కలు చేసి కొన్ని ముక్కలనన్నీ కూడా ఉడకబెట్టి కొన్ని ఫ్రై చేసి కొన్ని అన్ని కూడా ఒకే దగ్గర వేసి పొడి కిందికి చేసి మళ్లీ తీసుకెళ్లి చెరువులో వేసినటువంటి ఘటన నుంచే దేశ ప్రజలు బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఆ ఘటన జరిగి నెల కాకపోయినప్పటికీ ఈ ఘటన రిపోర్ట్ ఇవ్వడంపై మాత్రం బెంగళూరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బెంగళూరులో ప్రజలందరూ కూడా సురక్షితంగా లేము అంటూ మాత్రం పోలీస్ శాఖని మొరబెట్టుకుంటా ఉన్నారు. ఈ రోజు సొంత భర్త రాకేషే గౌరీని చంపి అత్యంత దారుణంగా ముక్కల కిందికి చేసి ఈ ట్రావెలర్ బ్యాగ్ లో పెట్టి తను పరారైనటువంటి ఘటనపై మాత్రం పోలీసులకు దొరికినటువంటి క్లూస్ ప్రకారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.